మీ విషయానికి వస్తే మీరు ఎక్కువగా క్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ వర్క్ టైంలో అసలు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది? లైక్ ఐ రియలీ వాంట్ టు నో ఒక మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని క్యూరియాసిటీ అయితే చాలా ఉంది. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. మ్యూజిక్ కంపోజ్ చేయడమే కానీ, ఒక లిరిసిస్ట్ దాన్ని రాయడమే కానీ, ఒక సింగర్ దాన్ని పాడడమే కానీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండి అది. అది లేనప్పుడు ఒక ఎంప్టీనెస్ ఉంటుంది మూవీస్ పర్స్పెక్టివ్లో. నాకు అది ఉన్నప్పుడు చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఒక సెలబ్రేషన్ మోడ్లో వెళ్తుంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక డైరెక్టర్ కథ చెప్తాడు, ఆ కథ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దండోరా కథ చెప్పి వెళ్ళిపోయాడు, అదే రోజు నేను దండోరా టైటిల్ సాంగ్ చేయడం జరిగింది. దాని నెక్స్ట్ డే మేము కాసర్ల శ్యామ్ గారికి ఫోన్ చేసి, గురుగారు ఇట్లా సాంగ్ ఒకటి ఉంది, ఇది ఎమోషన్, ఇది సిచ్యువేషన్ అని చెప్తే తను రాసి పంపించాడు. జనరల్గా కరెక్షన్స్ అవుతుంటాయి, 1 or 2 ఈ లైను ఆ లైను ఇంకొకటి చేద్దాం ఇంకోటి చేద్దాం, కానీ అసలు తను ఎలా పంపించాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాము. ఒక 1 word కూడా చేంజ్ చేయలేదు. తను కూడా అంత కనెక్ట్ అయ్యాడు. దాని తర్వాత సింగర్స్, ట్రాక్ సింగర్స్ అండి, వచ్చి వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి ట్రాక్ పాడడం, వాళ్ళు మంచిగా మెయిన్ సాంగ్సే పాడుతున్నారు, బట్ దే ఆల్సో లైక్డ్. సింగర్స్ కూడా వచ్చి ట్రాక్స్ పాడి హెల్ప్ చేశారు సాంగ్కి. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఐడియాస్ డిస్కస్ చేస్తాము నేను, లిరిసిస్ట్ గారు, అండ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలి. సింగర్స్ కూడా పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పాడారనమాట. దాంట్లో కోరస్ ఉంటుంది, అంత హ్యాపీ. అంటే స్టూడియోలో ఉంటాం కదా, రికార్డ్ వచ్చి ముగ్గురం పాడేటప్పుడు ఒక్కరు అటు ఇటు అయినా, అరే నువ్వేను ఇట్లా చిన్న స్కూల్ పిల్లలాగా ఫైట్ ఒకటి ఉంటుంది. సో అలా బ్యూటిఫుల్ జర్నీ అండి అది. అండ్ దాని తర్వాత చెన్నైకి రిథమ్స్కి అడిగి పంపించాను, అక్కడ రిథమ్స్ కొట్టి పంపించారు. దే సర్ప్రైజ్డ్ మీ. సో మళ్ళీ ఇంట్లో అడిషనల్గా నేను రిథమ్స్ చేయడం జరిగింది. సో ఇదొక ప్రాసెస్ అండి, ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. కంపోజర్ కానీ, లిరిసిస్ట్ గారు కానీ, సింగర్సే కానీ, మ్యూజిషియన్సే కానీ, అండ్ చాలామంది ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా అయ్యాక ఇప్పుడు పాట అంతా ఎవరి చేతిలో ఉన్నది తెలుసా అండి? ఫైనల్లీ నేను ఎంత బాగా కంపోజ్ చేసినా, ఎంత బాగా లిరిక్స్ వచ్చినా, ఎంత బాగా సింగర్ పాడినా, వీళ్ళ వర్క్ అంతా ఒక మిక్సింగ్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది, మాస్టరింగ్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది. అండ్ లక్కీలీ మన హైదరాబాద్లో హడ్సన్ టైలర్ అని ఈజ్ అ ఫెంటాస్టిక్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్ మన దగ్గరనే ఉన్నాడు. అండ్ అంటే మేమంతా ఒక టీం అనమాట. సో మాది ఇంకొక స్టూడియో ఉంది సైనిక్పూరిలో. సో అక్కడ మేము మ్యాక్సిమం వోకల్స్ రికార్డింగే కానీ, రిథమ్స్ రికార్డింగే కానీ అక్కడ చేస్తుంటాను. సో సాంగ్స్ రెడీ అయ్యాక వెళ్ళి తన దగ్గర కూర్చుంటాను అనమాట. అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. తను కూడా మంచిగా తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నాకు తెలిసి ఇట్స్ హ్యూజ్ ఎక్విప్మెంట్, వెరీ రేర్ ఎక్విప్మెంట్, రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. సో నాకు గేర్స్, ఆడియో స్టూడియో గేర్స్ అంటే ఇష్టం, తనకి ఇంకా ఇష్టం. సో ఇద్దరం కలిసి సాంగ్స్ అన్నీ వి మిక్స్ అండ్ మాస్టర్, తను మాస్టర్ చేస్తాడు. సో మాస్టర్ అయినప్పుడు కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేదు బేస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, తగ్గించాం, మళ్ళీ నెక్స్ట్ డే కూర్చుంటాం. అదొక ఇట్స్ లైక్ ఒక ప్రాజెక్ట్ అండి. ఒక ఇన్వెంట్ చేసామనుకోండి, ఒక టీమ్ తోటి ఇన్వెంట్ చేసినప్పుడు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి పాట అలా ఉంటుందండి. ట్రూ.